శివాజీ మహారాజ్ ఆయన మహానుభావుడు. ఈ దేశానికి 2 గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి. ఒకటి, గోవులను రక్షించాడు. గోవధ యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవుల్ని కాపాడినవాడు శివాజీ. అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్. అంతటి మహానుభావుడు. సమర్థరామదాసు గారు ఆయన గురువు. అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది, అమ్మవారి అండ కావలసి వచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్లి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. హడిలిపోయారు మంత్రులు, సేనానులు. ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానంలో కూర్చుంటున్నాడు, అసలు బయటికి రావట్లేదని. భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్. కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు. ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది. భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో. పెద్ద వృక్షం, ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం, పక్కన వేప చెట్టు. ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లయ్యి. అక్కడే కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ల మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది. అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది. అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థల వృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకుని ఉంటుంది. ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ అక్క మహాదేవి ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది. మహాసౌందర్య రాశి, మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది. ఆమె తండ్రి పేరు నిర్మల శెట్టి, తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని. ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు. అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు, ఆయన శైవమతావలంబకుడు కాడు. ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్లి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమెమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బతకలేదు కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా, ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు, ఎదిరించలేనని. ప్రభువుని పిలిపించండి, నేను మాట్లాడతానంది ఆవిడ. ప్రభువు వచ్చాడు. ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తురుడైపోయాడు ప్రభువు. ఆమె అంది, నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహం ఆడతాను, జైనుడిగా ఉన్నంత కాలం వివాహం చేసుకోను. నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు, శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను. నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను. కానీ ఒక్క నియమం, ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. కమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెని కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా, నేను నియమం పెట్టినా శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్రయ్యి ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి
తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు. యథేచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది. ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు. యథేచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది. శూన్య సింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు అల్లమ ప్రభు. ఆ రోజుల్లో ఆయన గొప్ప శివభక్తుడు. ఆయనకు లక్షణం ఉండేది. ఆయన ఏం వేదాంగములు చదువుకున్నవాడు కాదు. పరమశివుడు ముందు కూర్చుని మృదంగం వాయిస్తే అంత మృదువుగా వాయించేవాడు. మృదంగం వాయించడం గొప్ప కాదు, మృదంగం మృదువుగా వాయించడం గొప్ప. ఆయన మృదంగం వాయిస్తేట శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి తల్లుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే ఉండిపోయేవారు. అలా మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకాంత వలచి వచ్చి నించుంది ఆయన ఒకసారి. ఆయన ఆమె వంక కూడా చూడకుండా తల దించుకుని వెళ్ళిపోయాడు. అంతటి శివభక్తి తత్పరుడు. ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి, శివుడిలో ఐక్యం అయిపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. ఆమె శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు. కనబడి ఇక్కడెక్కడా కాదు, నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు. ఎందుకని అంటే ఆ గుహలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది. దాని కింద పెద్ద వేదిక ఉంటుంది. దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ధ్యానంలో ఉన్నారు చాలా కాలం. అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు. నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు ఆ శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు. ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని యందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి. ఇప్పటికీ వెళ్ళొచ్చు అక్కడికి. కృష్ణానదిలో పాతాళగంగ దగ్గర పడవెక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు. బండరాళ్ల మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి. అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు. అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది. అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే తేలిక మార్గం ఏమిటో తెలుసా? అది ఎలా ఉంటుందో చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల ఆ కొండనాలుకని ఒకటి వేలాడుతుంటుంది. ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది. లోపల వేలాడుతున్నటువంటి కొండనాలు కానబడేది ఎలా ఉంటుందో అక్క మహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది. మీరు కావాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు కానీ ఫోటో చూడండి. అంగిట్లో ఉన్నటువంటి కొండనాలుకలా కనపడుతుంది. అక్కడ సహజ శిలాతోరణం ఉంది. ఏ ఆధారం ఉండదు. పైన ఒకే శిల వేలాడుతున్నట్టుగా ఉంటుంది. 1000 మంది కూర్చోవచ్చు దాని కింద. 1000 మంది కూర్చుని భజన చేసుకోవచ్చు. అంత పెద్ద శిలాతోరణం ఉంటుంది. దాని లోపలికి గుహ ఉంటుంది. ఆ గుహలోకి పాకుతూ వెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది. అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు. హేమారెడ్డి మల్లమ్మ బిడ్డలు లేకపోతే ఒక రెడ్డి గారు వెళ్లి మొక్కుకున్నాడు. మల్లికార్జునుణ్ణి ప్రార్థించాడు, ఇంత ఐశ్వర్యం ఉంది నాకు బిడ్డలు లేరని. పరమశివుడు కల్లో కనపడి చెప్పాడు, శాశ్వతమైన కీర్తినివ్వగలిగినది నా దేవాలయంతో సంబంధం ఉండేది నా అంశలో ఉన్న బిడ్డ జన్మిస్తోంది నీకని. ఆడపిల్ల పుట్టింది, మల్లమ్మ అని పేరు పెట్టారు. ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి ఐశ్వర్యం అందుకునేది. ఆయన ఒక రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడబడుచు ఇద్దరికీ ఈమె అంటే ద్వేషం. ఎందుకంటే ఊరంతా చెప్పుకునేది ఈవిడ అడుగు పెట్టాకే ఐశ్వర్యం ఎక్కువైంది వీళ్ళకని. వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకి వైముఖ్యం కలిగేటట్టు చెయ్యాలని ఒక రోజున పిలిచి నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు. ఆమె అత్తగారి మాటని ఔదలు దాల్చేది. చేస్తానంది. పాలెకాపుని మాన్పించాను, ఆవుల్ని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి తీసుకురా. ఆమె పరమశివ భక్తి తత్పరురాలు. పుట్టుక నుంచి ఎప్పుడూ శివనామని చెప్తుండేది నాలుక మీద. శివుడు ఉండగా నాకు భయం ఏమిటి అత్తయ్య గారు, మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తానని ఆవుల్ని తీసుకుని వెళ్ళింది. ఆవులు మేస్తున్నాయి. ఈవిడ శివనామని చెప్పుకుంటూ కూర్చుంది. ఏకాంత ప్రదేశం. పరమేశ్వరుడు సిద్ధుడి రూపంలో వచ్చి కూర్చున్నాడు. ఆమె సిద్ధుడి రూపంలో వచ్చిన పరమశివుని పాదముల ముందు కూర్చుని ఆయన్ని పూజ చేస్తూ ఆయన నామములు చెప్తూ కూర్చుంది. నేను మల్లికార్జునుడను నీ కోసం ఇలా వచ్చానని చెప్పాడు. ఎంత అదృష్టం నిజంగా తల్లిది. ఇంటికి వచ్చి భార్య ఏదని అడిగాడు భర్త. ఏం చెప్పమంటావురా? అప్రతిష్ట. తనంత తాను కావాలని ఆవుల్ని తీసుకుని అడవికెడుతోంది. ఆవుల్ని కాయడానికి పాలేరు లేక కాదు, నీ భార్యకి పరపురుష సాంగత్యం అలవాటైంది. ఎవరు
అడగరని అడవికెడుతోందన్నారు. ఆయనకి కోపం వచ్చి కత్తి పట్టుకుని వెళ్ళాడు చూరులోంచి తీసి. వెళ్ళేటప్పటికి సిద్ధుడి పక్కన కూర్చుని ఆమె శివనామాలు చెప్తూ రమించిపోతోంది. ఈ పురుషుడేనమాట నా భార్యని వలలో వేసుకున్న వాడని కత్తి తీసి ఆ సిద్ధుడి యొక్క తల నరికాడు. ఆయనని ఎవరేం చేయగలరు? ఆ కత్తి 2 ముక్కలైపోయింది. ఆ సిద్ధుడు అంతర్ధానం అయిపోయాడు. వెంటనే ఎంత పని చేశావయ్యా? ఆయన మల్లికార్జునుడు, ఆయన్ని నువ్వు చంపగలవా? ఇప్పటికైనా అపరాధం ఒప్పుకోమంది భార్య. నువ్వు ధూర్తతనంతో ఉన్నదే కాకుండా నాకు నీతులు చెప్తున్నావా? నిన్ను చంపేస్తానని కత్తి తీసి మళ్ళీ ఆమెని నరకపోయాడు. నరకపోతే ఆ కత్తి కూడా 2 ముక్కలైపోయి అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు, అరే రే వచ్చిన వాడు మల్లికార్జునుడు అని చెప్పింది నా భార్య యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఎంత శివభక్తి తత్పరురాలు ఈమె, అడుగు పెట్టిన వేళ ఐశ్వర్యం పెరిగిపోయిందని ఎంతో ప్రార్థించాడు. నాది తప్పైపోయింది, ఇంటికి రమ్మని. నాకు ఇక సంసారము మీద అనురక్తి లేదు, నా మనసు శివుని యందు ఐక్యమైపోయింది. ఇక నాకు శివుడే సర్వస్వం. నాకు ఒక్క కోరిక తీర్చు భర్తవి కనుక ఈ ఆవులు ఇచ్చేయి, ఇవి తోలుకుని శ్రీశైలం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆవుల మందని అక్కడ మేపుకుని నేను రోజు ఆ పాలతో మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటానని ఆవుల్ని తీసుకెళ్లి ఆవులతో ఒక గోశాల నిర్మించి మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ శివనామం చెప్తూ శివతత్వాలు పాడుకుంటూ వీరశైవ సంప్రదాయంలోకి ప్రవేశించి తుట్టతుదన ఆమె మల్లికార్జున లింగంలోకి ఐక్యమైపోయింది. ఆ హేమారెడ్డి మల్లమాంబ గారి యొక్క విగ్రహం మీకు ఇప్పటికీ శ్రీశైలం యొక్క మల్లికార్జున దేవాలయంలో కనపడుతుంది.